తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా ఏకంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వేడి నమోదయ్యింది. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీలు దాటగా రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 18 వరకు ఈ వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ తప్పనిసరిగా ధరించండి. ప్రకృతి వైపరీత్యం లాంటి ఈ వేసవి వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవడమే ఇప్పుడు అతి ముఖ్యమైన బాధ్యత.